ప్రాచీన మానవుడు ఆహారం కోసం, తన అవసరాల కోసం ఎంత దూరమైనా సరే కూడా అన్వేషిస్తూ ప్రయాణం సాగించాడు. కానీ ఆధునిక మానవుడు తన కోరికలు నెరవేరాలని గుడి చుట్టూ, చెట్టు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. 3 కాదు, 7 కాదు, 108 సార్లు. ఏ దేవుడు చెప్పుడా మరి. ప్రాచీన మానవుడు క్రూరమృగాలతోనూ విషసర్పాలతోనూ జీవనం సాగిస్తూ అవసరమైతే వాటితో పోరాటం చేసి తనను తను రక్షించుకుంటే, ప్రస్తుత ఆధునిక మానవుడికి కంటికి కనిపించిన దెయ్యం అంటే భయం, ఎంతో దూరంలో ఉన్నటువంటి గ్రహాలంటే భయం. ఏం చేస్తాయోనని. ప్రాచీన మానవుడు నిప్పును కనుగొని పచ్చి మాంసం కాల్చుకొని తిని, ఆ తర్వాత వంట నేర్చుకొని, వ్యవసాయం నేర్చుకొని, ఇలా ఒక్కొక్క రకంగా విజ్ఞానంలో ఒక్కొక్క మెట్టెక్కుతూ ఉంటే, ఆధునిక మానవుడు మాత్రము సహస్ర దీపారాధన, లక్ష దీపారాధన, కోటి దీపారాధన అంటూ దీపాలు పెడుతూ సెల్ఫీలు దిగడం అలవాటు. ప్రాచీన మానవుడికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా లేదా ఏదైనా దెబ్బ తగిలితే తనకు తెలియకపోయినా అవసరమైనటువంటి ఔషధాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తే, ప్రస్తుత ఆధునిక మానవుడికి ఎంతో టెక్నాలజీ ఉన్నప్పటికీ నమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, దురదృష్టవశాత్తు ఒక మనిషికి ఏదైనా ఒక ప్రమాదం జరిగితే వెంటనే ఆ మనిషికి తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తారా, లేదా ప్రార్థనలు చేస్తారా? హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తూ ప్రార్థన చేయకపోయినా ఆ వ్యక్తి బతికే అవకాశం ఉంటుంది. కానీ ట్రీట్మెంట్ చేయకుండా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మనిషి బతికే అవకాశం ఉంటుందా? సో మీరు అడగచ్చు, దేవుడు ఉన్నాడా లేడా అని. దేవుడు ఉన్నాడు అంటే నమ్ముతాను, కానీ ఇలాగే ఉన్నాడంటే మాత్రం నమ్మను. సో మీరేమంటారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. విషయం నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇటువంటి విభిన్నమైన మరియు ఆసక్తికరమైన వీడియోస్ కోసం, అలాగే లాజికల్ పాయింట్స్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం, సమ్టైమ్స్ ఎంటర్టైన్మెంట్స్ కోసం జిఎల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.